నమస్కారం. వెనకాల చూడండి, అసలు ఎంత భయంకరంగా ఉందండి. అసలు ఇది మమ్మీ సినిమా. నాకు తెలిసి మీరు చాలామంది చూసే ఉంటారు. ఆ మమ్మీ సినిమాలో చూపిస్తాడు ఎడారిలో ఇటువంటి ఇసుక తుఫాను. నేను గ్రాఫిక్స్ అని రీలేదు. చురు, బికనీర్, భవానీపుర ఆర్ భవాపుర, రాజస్థాన్లోని ఏరియా. దాదాపు 100 అడుగుల ఎత్తున ఇసుక తుఫాను. మొత్తం అసలు ఇల్లు మొత్తం కప్పేసింది, రోడ్లు కప్పేసింది, మొత్తం ఇసుక తుఫాను. అంతలో ఒక్కసారిగా భయంకరమైన వర్షం. దీనిని హుబూబ్ అంటారంట. హుదూద్ తుఫాను పేరు కదా, అది వేరు. ఇది హుబూబ్. హుబూబ్ అంటే ఏంటంటే శాస్త్రవేత్తలు చెప్పింది, మామూలుగానే ఈ ఎండాకాలం భయంకరంగా ఉన్నప్పుడు క్యూలో నింబస్ మేఘాలు ఏర్పడతాయి పైన. ఓకేనా? అప్పుడు ఏమైందంటే అందులో చల్లటి గాలి అనేది ఉంది కదా, మేఘాలు ఏర్పడతాయి, క్యూములోనింబస్ మేఘాలు. భూమి మీద ఉన్నటువంటి నీటి ఆవిరంతా పైకి వెళ్ళిపోయింది. దానిలోని ఈ చల్లని గాలి ఉండేది కదా, అది కిందకు వస్తున్నప్పుడు స్పీడ్గా వచ్చిందట. అది ఎడారి ప్రాంతం కాబట్టి ఆడన్న ఇసుక పైకి లేపేసింది. ఆ ఇసుక మొత్తం పైకి వెళ్తున్న మూమెంట్లోనే ఆ క్యూములోనింబస్ మేఘాలు నీటి ఆవిరి ఉంది కదా, దాన్ని త్వరగా గడ్డ కట్టేలాగా చేస్తాయట. అంటే ఇక మొత్తం దాన్ని ఏం చెప్దాం, వాటర్ పార్టికల్స్గా అయిపోతాం. అండ్ మంచు గడ్డలు కట్టేస్తాయి, వడగళ్ళు అంట చూసిన లైక్ కాదు. ఈ ఇసుక కూడా గాల్లో కలగలిపి ఆ మేఘాల్లోకి వెళ్ళిపోయిందట. అలా వెళ్ళిపోయిన మూమెంట్లో వర్షం ఎలా పడిందంటే కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షం. ఇంకొంచెం మొత్తం బురద నీరే. ఆ ఇసుకతో ఉన్నటువంటి మట్టి అంతా కూడా పైకి వెళ్ళిపోయి గాలితో మేఘాలతో కలగలిసి, మేఘాల్లో ఉన్న వాటర్తో కలగలిసి కిందకు వచ్చేసింది. మన చేపల వాన ఇవన్నీ చూస్తాం కదా, ఆ సుడిగుండలు ఏర్పడినప్పుడు నీళ్ళ పైకి లాగేసింది, నీళ్ళలో ఉన్న కూడా పైకి వచ్చేస్తాయి. అలా ఇప్పుడు రాజస్థాన్ అసలు ఎలా ఉందండి సిచ్యువేషను. ఆ బికినీర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రోడ్లు మొత్తం బురద నీళ్ళే. అండ్ ఊరంతా ఇసుకే. అసలు అంటే ప్రకృతి అన్నది ఎప్పుడు ఎలా ఉండేదో చూడండి. అసలు ఆ పక్కనే ఎడారి, 100 అడుగులు ఎత్తున భారీ ఇసుక తుఫాను, శాండ్ స్టార్మ్స్ అంటే చూస్తారు లైక్ ఆవేలో. ఎంతలో ఒక్కసారిగా దమ భారీ వర్షం. ఆ భారీ వర్షంలోనే వర్షం చినుకులతో పాటు మొత్తం బురద, మొత్తం అసలు ఆ ప్రాంతాలు మొత్తం కంపు అయిపోయినట్టు. ఇప్పుడైతే అసలు క్లీనింగ్ చేయడం పాపం వాళ్ళు అల్లాడిపోతున్నారు. బట్ ఎనీవే, ఈ ప్రకృతి విపత్తులు మాత్రం బాబోయ్ భయంకరంగా ఉంటాయి.